ఈ బెట్టింగ్ లో యాప్స్ వెనకాల కూడా రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మనం వీళ్ళ గురించే మాట్లాడుతున్నాం, వీళ్ళ గురించి నష్టం జరుగుతుంది, ఓకే. మా పోలీసులు ఎంతసేపు వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ మూలాలు ఎవరు అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టడంలా. మీరు కరెక్ట్గా చెప్పింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ని ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఆ సెలబ్రిటీ కానీ వారిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది, వారిని వరకే విచారణ జరుగుతుంది. మరి ఈ విచారణలో ఇందాక మీరు అంటే ఆ రూట్ కాస్, ఆ మూలాలు ఏదైతే ఉందో ఆ వెనక బ్యాక్గ్రౌండ్ లో నడిపించినటువంటి ఆ రాజకీయ నేతల్ని బయటకు లాక్కొచ్చే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు జరిగే విచారణలో? అంటే ఇప్పుడు వరకు మనకు బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు బయటపడింది. హవాలా అనేది సంవత్సరాలు జరుగుతుంది. ఎంతమంది హవాలా చేసే వాళ్ళని పట్టుకున్నారండి పోలీసులు? అంతే కదా. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించిన నాసిరకం మద్యం ఇచ్చారని కొన్ని వేల మందికి కిడ్నీలు, ఈ లివర్లు చెడిపినాయి. దానికి ఎవరు కారణం? ఎవరిని పట్టుకున్నారా? ఒకసారి హాస్పిటల్లో టెస్ట్ చేయండి. హాస్పిటల్లో ఎంతమంది గత 5 సంవత్సరాలలో ఇప్పుడు కిడ్నీలు పోయినాయని, లివర్లు పోయినాయని కేసులు వచ్చాయి. ఒకసారి డాక్టర్ కన్సల్టెంట్స్ అన్ని డేటా తీయండి. ఎవరి మీద ఎవరు యాక్షన్ కాదు. ప్రతిదానికి వెనకాల ఒకరుంటారు, ఒక వ్యవస్థ ఉంటుంది. ఇన్ని వ్యవస్థలను నడిపించాలంటే ఒక వ్యవస్థ దాన్ని మానిటరింగ్ చేస్తుంది.